జోష్న చేసిన పనితో ప్రాణాపాయ స్థితిలో శివనారాయణ జోష్నని అరెస్టు చేయించిన దశరథ. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీపే తన మనవరాలు అనుకున్న పారిజాతం మాత్రం చాలా హ్యాపీగా దీపని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది. అదంతా చూసిన ఆ కుటుంబం కాస్త ఎక్కువగానే షాక్ అవుతూ ఉంటుంది పారిజాతం ప్రవర్తన దీప విషయంలో చూసి. ఎప్పుడైతే శౌర్య పడిపోతుందో జోష్నని కొట్టడానికి కూడా వెనకాడదు పారిజాతం. జోష్నైతే చాలా ఆశ్చర్యపోతుంది. అసలు గ్రానీకి పిచ్చి పట్టిందా ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జోష్నైతే. ఏం లేదులే, చిన్నపిల్ల కదా, చిన్నపిల్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, అందుకే అత్తయ్య గారు అలా అన్నారు. సరే, ఇప్పుడు ఎవరి మీద కోప్పడొద్దు, ఇంకంతా మర్చిపోయి సంతోషంగా ఉండాలని పార్టీ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. అమ్మా, నీకు నిజం చెప్పి తప్పు చేశానేమో, అదే నిజం లాంటి అబద్ధం అని అనుకుంటూ ఉంటాడు. నువ్వేం కంగారు పడకు మావయ్య, ఏం కాదు, నేను చూసుకుంటానులే అని దాసుకి కార్తీకు చెప్తూ ఉంటాడు. ఇదిలా జరుగుతూ ఉంటుంది. కానివ్వండి కానివ్వండి, మీరందరూ నన్ను ఆడుకుంటున్నారు. చివరికి ఇప్పుడు గ్రాని కూడా మీలానే తయారైంది. ఈ గ్రాని కూడా బుద్ధొస్తుంది. ఆ దీప పోతే ఈ గ్రాని కూడా తెగ ఏడ్చేసేలాగే కనిపిస్తుంది. అందరితో పాటు గ్రానికి కూడా ఇది ఒక పెద్ద సర్ప్రైజే అనుకుంటా. నాకేముందిలే, ఎవరెలా పోతే నాకెందుకు, నేను అనుకున్నది చేసి తీరుతాను. నా జీవితానికి అడ్డొచ్చి నా బ్రతుకుని నాశనం చెయ్యాలనుకున్న ఎవరినైనా సరే నేను క్షమించను. నిజమే, ఈ ఇంటి వారసురాలు దీపే కావచ్చు, కానీ ఈ ఇంటి వారసురాలుగా మొదటి నుంచి పెరిగింది నేను. అలాంటప్పుడు నేనెలా ఈ అధికారాన్ని ఆస్తిని వదిలేసుకుని తనకిచ్చి వెళ్ళిపోతాను? అది ఈ జోష్న ఎప్పటికీ చెయ్యలేదు అని చెప్పేసి అనుకుంటూ తన చావు మీరందరూ కళ్ళారా చూసి అప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. పార్టీకి అందరూ వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరికీ కూడా ఇక చాలా హ్యాపీగా వెల్కమ్ చెప్తూ తన మనవరాలు అంటూ దీపని పట్టుకుని తెగ మురిసిపోతూ ఉంటుంది. పారిజాతం మనవరాలు అంటూ అందరికీ పరిచయం కూడా చేస్తూ ఉంటుంది. ఏంటి పారిజాతం, నీ ప్రవర్తన చాలా విచిత్రంగా కనిపిస్తుంది. దీప విషయంలో ఇంత ప్రేమ చూపించడం నాకు అసలు జీర్ణం కావడం లేదు. అంటే ఏంటండి, దీప నా మనవరాలు లాంటిది కదా, నా మనవరాల మీద నేనెందుకు ప్రేమ చూపించలేను? ఇప్పటికీ పారిజాతం కళ్ళు తెరుచుకున్నాయని చెప్పి మీరు నమ్మలేకపోతున్నారా అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే సరేలే నాన్న, ఎప్పటికైనా పారిజాతం పిన్నిలో మార్పు వచ్చింది, దానికి సంతోషంగా ఉంది. ఇంటికొచ్చి మరీ క్షమాపణ చెప్పింది పిన్ని. నిజంగా చాలా సంతోషంగానే ఉంది. పిన్నిలో ఎప్పుడూ ఇలానే ఉండే మార్పు ఉంటే మనందరికీ ఆనందమే కదా. పిన్ని ఇక ఎప్పుడు ఇంటికొచ్చినా ఏదో రకంగా బాధ పెట్టి పంపిస్తూ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం నా కోడల్ని, నా మనవరాల్ని ఇంత సంతోషంగా చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగానే ఉంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది కాంచన. అయితే అసలు జోష్న ఇదంతా ఎందుకు ఏర్పాటు చేసింది మావయ్య, నీకేమైనా అర్థమవుతుందా? ఏంట్రా కార్తీక్, జోష్న మీద నాకు కూడా చాలా అనుమానాలే ఉన్నాయి. జోష్నకి ఏదో తెలిసిందని నాకు అనిపిస్తుంది మావయ్య. అంటే నీ అనుమానం ఏంట్రా? అవును, జోష్నకి మనం దీపకి ఆపరేషన్ చేయించిన విషయం తెలిసిపోయిందని అనిపిస్తుంది. జోష్న చాలా తెలివైంది. జోష్నని ఇప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. జోష్న మాటల్లో, జోష్న చేతల్లో కూడా తేడా కనిపిస్తుంది. కానీ ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండడమే మంచిది. కార్తీక్, అందరి మాట ఎలా ఉన్నా ముఖ్యంగా దీపని జాగ్రత్తగా చూడరా. దీప ప్రాణాలు తీయడానికి జోష్న వెనకాడదు. ఆ విషయం నీకు తెలుసు కదా. దీప గురించి నేను చూసుకుంటాను. ఇక నువ్వేమీ కంగారు పడకు మావయ్య, దీపకేం కాదు. ఈ కార్తీక్ ఉండగా, ఈ కార్తీక్ భార్య దీపకి ఏమీ కానివ్వడు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. దీపని కంటికి రెప్పలా అక్కడే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఏంటి బావా, నీ భార్యని అసలు నువ్వు ఎక్కడ వదిలిపెట్టడం లేదేంటి?
మీ ఆవిడ కొంగు పట్టుకు తిరిగేలా ఉన్నావే చూడపోతే. చూడు అందరూ గెస్ట్లు ఎలా చూస్తున్నారు నీ వైపు. ఏ తప్పేముంది? నేను నా భార్య కొంగే కదా పట్టుకున్నాను. వేరే వాళ్ళ కొంగ అయితే పట్టుకోలేదు కదా. ఆ విషయంలో నీకేమైనా అభ్యంతరమా? అయ్యో! నాకేం అభ్యంతరం ఉంటుంది? నాకైతే ఎలాంటి అభ్యంతరమూ లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది జోష్నైతే. ఇలా పార్టీ అంతా జరుగుతూ ఉంటుంది. ఈలోగా తను పెట్టిన మనిషి వస్తాడు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, నేను చెప్పింది అర్థమైంది కదా, ఇంకెట్టి పరిస్థితుల్లోని కూడా ప్లాను మిస్ అవ్వడానికి లేదు. అదిగో కనిపిస్తుంది కదా, ఆ లేడీని నువ్వు చంపాల్సింది. ఆ లేడీ చావు నా కళ్ళారా నేను చూడాలి. ఎక్కడా కూడా మిస్ఫైర్ అవ్వకూడదు. నువ్వు బయటికి రాకూడదు. నువ్వు బయటకు వచ్చినా నా పేరు బయట పెట్టకూడదు అని చెప్పేసి అంటూ చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఉండగానే దూరం నుంచి గమనిస్తాడు దశరథ. ఎవరు? తనెవరు? ఎవరితోనో మాట్లాడుతుందేంటి? ఆ మనిషి ఎవరో కొత్త మనిషిలా ఉన్నాడేంటి? అతని మొహం చూస్తే కూడా కాస్త రౌడీలాగే కనిపిస్తున్నాడు. ఎవడు వాడు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. కనిపెట్టాలి. నిజంగానే కార్తీక్ అన్నట్టుగానే ఏదో పెద్ద ప్రమాదమే తలపెట్టబోతుంది జోష్న. కానీ ఇక తప్పు చేస్తే మాత్రం జోష్నని నేను క్షమించను. ఎట్టి పరిస్థితుల్లోనే క్షమించను. పెంచిన ప్రేమను కూడా మర్చిపోయి జోష్నకి ఎలాంటి శిక్ష వేస్తానో ఎవరు ఊహించలేరు అని చెప్పేసి దశరథ అనుకుంటూ ఉంటాడు. ఇలా దశరథ జోష్నని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా జోష్న ప్రవర్తనలో అలాగే పారిజాతం ప్రవర్తనలో వచ్చిన మార్పుల గురించి ఆశ్చర్యపోతూ ఉంటారు. కాస్త ఆ పార్టీలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈలోగా అతనైతే దీపను చంపడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. అలా దీపను చంపడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగానే ఒక్కొక్కరు ఒక్కోసారి అడ్డొస్తూ ఉంటారు దీప విషయంలో. చివరికి శౌర్యతో సహా అందరూ కూడా దీప విషయంలో అడ్డొస్తూ ఉంటారు. అతను షూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే ఇక మిస్ అవుతూ ఉంటుంది. చాలాసార్లు అలాగనే మిస్ అవుతుంది. మేడం మీరేం టెన్షన్ పడకండి, ఇక్కడ పార్టీ జరుగుతుంది కాబట్టి చాలామంది అడ్డుగా నిలబడుతున్నారు. ఒక్క క్షణం కనురెప్పపాటు ఎవ్వరు తప్పుకున్నా సరే ఆవిడ గుండెల్లో బుల్లెట్ దిగి ఆవిడ ప్రాణాలు మీ కళ్ళ ముందే పోతాయి. ఆవిడ గిచగిచ కొట్టుకుంటూ ఉంటే మీరు అది చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నేను మాటిస్తున్నాను మేడం మీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలాగే అక్కడ గురిపెట్టి చూస్తూ ఉంటాడు. ఇలా గురిపెట్టి చూస్తూ ఉండగానే ఒక్క కనురెప్పపాటు అక్కడ చుట్టుపక్కల ఎవరూ కనిపించరు. ఈలోగా దీప ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఇలా కూర్చొని ఉండగానే ఇక అందరూ కూడా దగ్గరగా వస్తూ ఉంటారు. కానీ ఈలోగా దీపను షూట్ చేయడానికి ప్రయత్నించేస్తాడు అవతల వ్యక్తి. అలా ప్రయత్నిస్తూ ఉండగానే అనుకోకుండా ఎక్కడి నుంచి వచ్చాడో ఆ చుట్టుపక్కల ఇక ఎలా ఉన్నాడో తెలియదు కానీ శివనారాయణ గుండెలకు బుల్లెట్ దిగిపోతుంది. అప్పుడే కార్తీక్ చూస్తూనే ఉంటాడు కదా, దీపని పక్కకు లాగడం, అలాగే శివనారాయణ ఆ బుల్లెట్కి బలైపోవడం జరుగుతుంది. ఒక్కసారి అమ్మ అంటూ కుప్ప కూలిపోతాడు శివనారాయణ. ఇక ఆ బుల్లెట్ దిగిన శివనారాయణ గిసిగిచా కొట్టుకుంటూ ఉంటే అందరూ కూడా ఏమైంది కార్తీక్, బుల్లెట్ ఎలా వచ్చింది, అసలు ఇదంతా ఎవరు చేశారు, అసలు ఇక్కడ ఇలాంటి ప్రాణాపాయ స్థితి ఏర్పరచడానికి ఎవరు కారణం అని చెప్పేసి, అసలు దీపక్ బుల్లెట్ దిగిపోతుందని నువ్వెలా కనిపెట్టావు, అసలు తాత వస్తాడనుకోలేదమ్మా, తాతకి బుల్లెట్ దిగుతుందనుకోలేదు, కానీ దీపని కాపాడాలి అనుకున్నాను తప్ప ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించలేకపోయాను తాత అని చెప్పేసి అంటూ ఉండగానే షీలోగా జోష్న అంటూ గట్టిగా కేక వేస్తాడు దశరథ. జోష్న, డాడీ ఏ కక్ష తీరలేదా, దీపని చంపాలి అనుకున్నావు కదా, నా కన్న కూతురు దీపని చంపాలని చూశావు, కానీ ఇప్పుడు నా కన్న తండ్రి బలైపోయాడు, నా కన్న తండ్రినే ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో పడేశావు. ఏంటండి మీరు మాట్లాడేది? అవును సుమిత్ర, ఈ జోష్న నా కన్న కూతురు కాదు, దీపే మన కన్న కూతురు, దీపే మనిద్దరికీ పుట్టిన బిడ్డ, అలాగే జోష్న దాసు కూతురు, పారిజాతం పిన్ని. పసివాళ్లగా వీళ్ళు పుట్టిన వెంటనే వీళ్ళిద్దరినీ మార్చేసి దీపని అనాథని చేసింది. ఈరోజు దీపి ఇంటి వారసురాలని తెలుసుకుని దీపని ఈ భూమి మీదే లేకుండా చెయ్యాలని చూసి ఈ పార్టీని ఏర్పాటు చేసి ఈరోజు మా నాన్నకి గతి పట్టించింది. నిన్ను పెంచిన ప్రేమ ఇన్ని రోజులు అడ్డొచ్చి క్షమించి వదిలేశాను.
ఇంత పెద్ద ద్రోహం చెయ్యిపోతున్నావని నీ నోటితో నువ్వు మాట్లాడేటప్పుడు విని కూడా నిన్ను ఆదమరుపుగా వదిలి ఈరోజు మా నాన్న ప్రాణాపాయ స్థితి మీదకి తెచ్చాను, క్షమించను నిన్నని పోలీసులకి ఫోన్ చేస్తే వెంటనే పోలీసులకు పట్టించేస్తాడు. ఇక దశరథ జీవితంలో తనని వదిలిపెట్టడానికి లేదు అంటూ శిక్ష వేస్తాడు. అలా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది జోష్నకి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్ అండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.